వాక్యాన్ని నేర్చుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. నీతి స్వరూపుడు మా ప్రియ తండ్రి, పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం. మీరు మమ్మల్ని కనికరించి భూమి మీద కృప చూపించి ఆయుస్సును ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించి ఈ యొక్క దినాన్ని మీరు ఆశీర్వదించి మా యొక్క జీవితాలలో ఈ యొక్క దినాన్ని చూడగలిగేటటువంటి తరుణను కల్పించిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం. తండ్రి, యొక్క దినమందు ఉదయకాల సమయంలో నీ సముఖంలో చేరవచ్చి ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఆత్మతోనూ మనసుతో మా యొక్క జీవాపరాలను మీకు అర్పించిండగా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. అలాగనే మీరు ప్రవక్తల చేత రాయించినటువంటి నీ యొక్క గ్రంథంలో నుంచి జీవం కలిగిన మాటలను మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా క్రీస్తునందు నీ ఎదుట నిలబడి బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానంలో నాకు శక్తిని అనుగ్రహించండి. నీ యొక్క సత్య వాక్యాన్ని సరిగా విభజించి అర్థవంతంగా ఉపదేశించగలిగినట్టు తగినటువంటి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించవలసిందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగనే వినిచిన నీ కుమార్తెలను ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వినగలిగే చెవులను గ్రహించగలిగినటువంటి మనసును అనుగ్రహించండి. ఈ యొక్క సమయం ముందు విత్తపరిచిన నీ యొక్క మాటలను సాత్వికమైన మనసుతో నీ యొక్క మాటలను అంగీకరించడానికి తగినటువంటి సహాయం దయచేయవలసిందని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమంగా మర్యాదగా జరిగించవలసిందని ప్రార్థన మనవులు మా ప్రభువుని ప్రియకుమారైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా తండ్రి అయిన దేవుడికి ప్రభు యేసుక్రీస్తునామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దినమందు ఒక అంశాన్ని మనం ఆలోచించేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజయ్య ఉండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములు కలుగునుగాక. ఇందులో ఈ వచనాల్లో ఏం చెప్పబడింది అంటే దేవుడు సకల యుగాలలో రాజు. ఈ యొక్క అంశాన్ని మనం ఈ యొక్క దినమందు చదువుదాం. దేవుడు ఎలాగ సకల యుగాల్లో రాజు అయి ఉన్నాడు, దేవుడు ఎలాగో సకల యుగాల్లో రాజు అయి ఉన్నాడో ఆ యొక్క సంగతులను ఈ యొక్క దినమందు మనము చదువుదాం. దేవుడు సకల యుగాల్లో రాజు, అందరికీ రాజు అయి ఉన్నాడు. అన్నిటికీ అధికారము దేవుని దగ్గర, దేవుని కోసంలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఒక యుగానికి సంబంధించి రాజు కాదు, అన్ని యుగాలలో అని చెప్పడానికి సకల యుగాలలో రాజు అనేసి అన్నాడు. దేవుడు సకల యుగాలలో రాజు అయ్యుండి, దేవుడు ఒక యుగంలోనే కాదు అన్ని యుగాలలో రాజు. ఎలాగో అన్ని యుగాల్లో దేవుడు రాజు అయి ఉన్నాడో ఆ యొక్క అంశాన్ని యొక్క దినమందు మనం చదువుదాం. దేవుడు అన్ని యుగాల్లో ఎలాగ రాజు అయి ఉన్నాడు, అన్ని యుగాలు ఎలా రాజు అయి ఉన్నాడు అంటే మొట్టమొదటిగా నిత్యత్వము లేదా పరలోకం అనేసి అనొచ్చు. దేవుడు పరలోకంలో రాజు అయి ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము, అదే విషయాన్ని మనసులో పెట్టుకోవాలి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టుగా భూమి యందును నెరవేరును గాక అనేసి అన్నాడు. మీరు గమనించినట్లయితే అందులో పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్టుగా అంటే దేవుడు పరలోకానికి రాజు అయి ఉన్నాడు. దేవుడు పరలోకంలో నిత్యత్వంలో అంటే కాలము లేక మునుపు
దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అంటే కాలం లేక మునుపు అంటే సృష్టి లేక మునుపు, సృష్టిని దేవుడు కలిగించక ముందు ఎలా ఉంది అంటే దేవుడు నిత్యత్వంలో రాజై ఉన్నాడు. రాజై ఉండి తన యొక్క చిత్తాన్ని పరలోకంలో తన యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నాడు. తన యొక్క చిత్తం పరలోకంలో జరుగుతుంది. అంటే నిత్యత్వంలో దేవుడు రాజై ఉన్నాడు. పరలోకంలో కాలము ప్రారంభము కాక మునుపు దేవుడు రాజై ఉన్నాడు. ఆ రాజై ఉన్న దేవుడు తన యొక్క చిత్తాన్ని పరలోకంలో జరిగిస్తున్నాడు. తర్వాత కాలము ప్రారంభంలో మనం మొట్టమొదటిగా ఆదాము యొక్క కాలంలో దేవుడు ఏమై ఉన్నాడో ఆది కాండము 2:17 ఆదాము యొక్క కాలంలో కూడా దేవుడు రాజై ఉన్నాడు. రాజై ఉండిన దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు అంటే అధికారం కలిగిన వాడు రాజై ఉన్నాడు కాబట్టి ఆదాముకు ఆజ్ఞాపించడం జరిగింది. ఏమైనా ఆజ్ఞాపించాడు చదువుతాడు. ఆది కాండము 2:17 16వ నుంచి చదివితే మనకు ఇంకా అర్థమవుతుంది. 16వ నుంచి, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడికి ఆజ్ఞాపించాను. దేవుడు రాజై ఉన్నాడు కాబట్టి ఆజ్ఞాపించడం జరిగింది. ఆజ్ఞాపించేవాడు ఎవడనంటే రాజు మాత్రమే ఆజ్ఞాపించేవాడు కాబట్టి ఆదాము యొక్క కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు అంటే రాజు అయి ఉన్నాడు. నిత్యత్వంలో కాలము ప్రారంభం కాక మునుపు దేవుడు ఏమై ఉన్నాడు అంటే రాజు అయి ఉన్నాడు. పరలోకమందు దేవుడు రాజు అయి ఉన్నాడు. తాను రాజు అయి ఉండి తన యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆదాము కాలంలో కూడా దేవుడు రాజు అయి ఉన్నాడు, తన యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆదాము కాలంలో రాజు అయి ఉన్న దేవుడు భూలోకంలో తన యొక్క సింహాసనం భూలోకంలో లేదు. దేవుడు పరలోకంలోనే తన యొక్క సింహాసనంలో కూర్చొని ఆదాముకు తాను ఆజ్ఞాపించాడు. తాను తన యొక్క సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు ఆదాము యొక్క కాలంలో. ఆదాము యొక్క కాలంలో కూడా దేవుడు ఏమై ఉన్నాడు అంటే రాజు అయి ఉన్నాడు. తర్వాత నోవాహు యొక్క కాలంలో కూడా దేవుడు రాజై ఉన్నాడు అనే సంగతిని మన గ్రంథం తెలియజేస్తుంది. ఆది కాండం 6వ అధ్యాయము. అన్ని యుగాలలో కూడా దేవుడు రాజై ఉన్నాడు అనే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఆది కాండము 6వ అధ్యాయం 22వ వచనంలో నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు నోవహు కూడా ఆజ్ఞాపించాడు అంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే రాజై ఉన్నాడు. ఆదామిక కాలంలో కూడా దేవుడు రాజై మానవుల మీద ఏలుబడి చేస్తున్నాడు అంటే పరిపాలిస్తున్నాడు. నోవహు కాలంలో కూడా దేవుడు రాజై ఉండి నోవహు కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అనేసి. నోవహు దేవునితో ఎలా నడిచాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ ప్రకారంగా తను నడుచుకున్నాడు. దేవుని యొక్క పరిపాలన నడిచాడు. దేవుడితో నడవటం అంటే దేవుడు ఆజ్ఞాపించిన రీతిలో తాను నడిచాడు. దేవుడు
ఏదైతే ఆజ్ఞాపించిన యావత్తు చేసేయడనంట నోవహు కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు అంటే రాజై ఉన్నాడు. కాలం ప్రారంభంలో రాజై ఉన్నాడు. నోవహు కాలంలో దేవుడు రాజై ఉన్నాడు. అలాగే అబ్రాహాము యొక్క కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు? ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనంలో అబ్రాహాము యొక్క కాలంలో కూడా దేవుడు ఏమై ఉన్నాడు ఆ యొక్క సంగతి చదివినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అనేసినాడు. మీరు గమనించండి, ఇందులో దేవుడు అబ్రహాముకు ఏమనేసి ఆజ్ఞాపించాడు అంటే, నువ్వు నివసిస్తున్న దేశం నుండి, నీ బంధువుల నుండి, తర్వాత నీ యొక్క తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళ్ళిపో అనేసి అన్నాడు. అలాగే దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన యొక్క అబ్రహాము తాను ఎక్కడికి బయలుదేరాలో తాను ఎరగకుండానే బయలుదేరాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు అది ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళవలెనో మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగగా బయలువెళ్ళెను అనేసి. అంటే అబ్రహాము యొక్క కాలంలో కూడా దేవుడు ఏమై ఉన్నాడు అంటే రాజై ఉన్నాడు. అంటే ఆజ్ఞాపించే యొక్క స్థితిలోనే ఉన్నాడు. దేవుడు రాజై ఉండి కాలము ప్రారంభంలో కూడా ఆదాముకు కూడా దేవుడు రాజై ఉన్నాడు. నోవా యొక్క కాలంలో కూడా దేవుడు రాజై ఉన్నాడు. అబ్రహాము యొక్క కాలంలో కూడా దేవుడు రాజై ఉన్నాడు. అలాగే మనము ఇశ్రాయేలు కాలంలో ఇశ్రాయేలీల కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు? ఇశ్రాయేల్ కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు అనేసి ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ యొక్క కాలంలో మనము మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలుకు రాజై ఉన్నాడు. ఆ రాజై ఉన్న దేవుడు దేవుని యొక్క పరిపాలనను, దేవుని యొక్క రాజరికమును మనుషులు ఏం చేశారు అంటే నిరాకరించారు అనే సంగతిని తెలుసుకున్న యొక్క దేవుడు మనం దీన్ని కొన్ని భాగాలుగా ఆలోచించేద్దాం. ఇశ్రాయేల్ కాలంలో కూడా దేవుడు రాజై ఉన్నాడు. న్యాయాధిపతుల కాలంలో దేవుడు న్యాయాధిపతుల కాలంలో రాజై ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము. న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు? అప్పుడు ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 22వ వచనం నుంచి 22-23 వచనం చదువుతాం. అప్పుడు
ఇశ్రాయేలు గిద్యోనుతో గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించినవి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలని చెప్పి. మీరు గమనించండి, ఈ గిద్యోను మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును కాపాడడం జరిగింది. కాపాడితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు మిద్యాను దగ్గర వచ్చి ఏమని అడుగుతున్నారు అంటే, నీవు అంటే రాజు పరిపాలనించిన తర్వాత నీ యొక్క కుమారుడు మమ్మల్ని ఏడాలనేసి కోరడం జరిగింది. కోరితే గిద్యోను ఏమని తెలియజేశాడో 23వ వచనంలో, అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలుచున్నాడని చెప్పాడు. ఏలుబడి మాది కాదు, ఏలుబడి దేవుడిది, దేవుడు రాజై ఉన్నాడు అనే సంగతిని గిద్యోను తెలియజేశాడు. నేను గాని నా యొక్క కుమారుడు గాని ఏలరాదు, ఏలేవాడు దేవుడు, మిమ్మల్ని పరిపాలించేవాడు, మిమ్మల్ని ఏలుబడి చేసేవాడు దేవుడు అనే ఒక విషయాన్ని గిద్యోను తెలియజేశాడు. ఇశ్రాయేల్ కాలంలో గురించి ఆలోచిస్తున్నాం. ఇశ్రాయేల్ కాలంలో న్యాయాధిపతులు ఉన్నారు. ఈ న్యాయాధిపతుల యొక్క కాలంలో ఏలుబడి ఎవరిది అంటే దేవుడిది, ఏలుబడి దేవుడిది. తర్వాత రాజుల యొక్క కాలం అనేది వచ్చింది. రాజుల యొక్క కాలంలో దేవుని యొక్క రాజరికాన్ని, దేవుని యొక్క పరిపాలనను తృణీకరించడం జరిగింది. అందరికీ తెలిసినట్లుగా మొట్టమొదటి మనసును ఎన్నుకున్నటువంటి మొట్టమొదటి రాజు సౌలు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో. మీరు గమనించండి, ఇశ్రాయేలు పెద్దలందరూ సమూయేలు దగ్గర వచ్చారు. సమూయేలు దగ్గర వచ్చి ఏమైనా అడుగుతున్నారంటే, మాకు సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజు నియమించు. అప్పటికే సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. అలాంటి యొక్క కాలంలో వచ్చి సమూయేలు దగ్గర ఏమని అడుగుతున్నారు అంటే, మాకు లోక మర్యాద చొప్పున ఒక రాజు నియమించు. నీకు కుమారుడు రాజులుగా ఎందుకు ఎన్నుకుందామంటే, నీకు కుమారుడు నీ ప్రవర్తన వంటి వారు కాదు. సమూయేలు కుమారుడు ఎలాంటి వారు అంటే లంచగొండ్లు. సమూయేలు వంటి ప్రవర్తన వంటి వారు కాదు. అంటే సరైన ప్రవర్తన వారిలో లేదు. తన యొక్క కుమారుడు ఎలాంటి వారు అంటే ధనాపేక్షులు, అంటే ధనంనే ప్రేమించేవారు, లంచాలు పుచ్చుకునేవారు సమూయేలు కుమారుడు. అప్పుడు సమూయేలు ఏమన్నా అంటున్నారు అంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమించు అని అడగగా ఈ సమూయేలు చాలా దుఃఖపడడం జరిగింది. 6వ వచనంలో, మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండేను కనుక సమూయేలు అది యెహోవాకు ప్రార్థించాడు. ప్రతికూలంగా అంటే ఎంతో దుఃఖం కలిగించింది. సమూయేలుకు అనుకూలంగా లేదు, ప్రతికూలంగా ఉంది. అంటే చాలా దుఃఖం పుట్టించేటట్లు ఉంది వారి యొక్క నిర్ణయం. మాకు ఒక లోక మర్యాద చొప్పున ఒక రాజు నియమించు అని సమూయేలు దగ్గర వస్తే సమూయేలు చాలా బాధపడిపోయాడు. బాధపడి తన యొక్క బాధను తట్టుకోలేక దేవుడిని ప్రార్థన చేసాడు అన్నమాట. ప్రార్థన చేస్తే దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు 7వ వచనంలో, అందుకు యెహోవా
అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగిపోము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించారు. దేవుణ్ణి విసర్జించారు. దేవుణ్ణి రాజుగా ఉండకుండా దేవుడికి బదులుగా మాకు ఒక లోకమనేది చొప్పున రాజు నియమించు, మా మధ్య ఉండాలి రాజు అని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గర వచ్చి అడుగుతుంటే సమూయేలు అంటున్నాడు, అంటే చాలా దుఃఖపడి దేవుని ప్రార్థన చేస్తే, నువ్వు ఏం బాధపడకు, వారు నిన్ను విసర్జించలేదు, తమను ఏలకుండా నన్నే విసర్జించారు, నా యొక్క ఏలుబడినే తృణీకరించారు, నా యొక్క ఏలుబడినే కాదనేసి అంటున్నారు. కాబట్టి నువ్వు వారు కోరుకున్నట్టే లోకమర్యాద చొప్పున ఒక రాజుని నియమించు, ఆ రాజు ఎవరో కూడా నేను చూపిస్తాను అని సౌలును చూపించాడు దేవుడు. సౌలును వారికి రాజుగా నియమించాడు. నియమించి అందరికి తెలుసు చరిత్ర కాబట్టి సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ యొక్క సౌలు యొక్క కాలంలో కూడా మీరు గమనించండి, సౌలు యొక్క కాలంలో కూడా రాజు ఎవరంటే దేవుడే. కానీ దేవుడు ఏం చేసాడు అంటే, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. కాలము ప్రారంభమైనప్పటి నుంచి ఇశ్రాయేలు కాలం వరకు, అంటే రాజుల కాలం వచ్చేంత వరకు దేవుడే రాజే ఉన్నాడు. దేవుడు ఎక్కడి నుంచి తను పరిపాలన చేస్తున్నాడు అంటే పరలోకం నుంచి దేవుడు పరిపాలన అనేది కొనసాగిస్తున్నాడు. అయితే మీరు ఒకటి ఇందులో మీరు గుర్తించాలి, పరలోకం నుంచి తన యొక్క పరిపాలన కొనసాగిస్తున్న యొక్క దేవుడి యొక్క పరిపాలనను ఇశ్రాయేలు ప్రజలు తృణీకరిస్తే, తన యొక్క సింహాసనాన్ని దేవుడు పరలోకంలో ఉన్న యొక్క సింహాసనమును భూలోకానికి దించాడు. సౌలు యొక్క కాలంలో భూలోకమునకు సింహాసనము దేవుడు ఏం చేశాడంటే, పరలోకంలో ఉన్న యొక్క పరిపాలనను భూమి మీద మనుషులకు ఇచ్చాడు. దేవుడు ఈ సౌలుకు అధికారం ఇచ్చినవాడు, సౌలుకు రాజుగా ఉండటానికి నియమించినవాడు దేవుడే. ఎందుకనంటే దేవుడు ఎలాంటి వాడు అంటే, రాజులను నియమించేవాడు, రాజులను త్రోసివేయవాడు దేవుడే. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు దేవుడు. సౌలును దేవుడే నియమించాడు. నా యొక్క పరిపాలన మీరు తృణీకరించారు. మీరు కోరుకున్నట్టుగా మీ మధ్య రాజు ఉండాలని మీరు కోరుకున్నారు కాబట్టి మీ మధ్య రాజు ఉండడానికి నేను సౌలుని ఎన్నుకున్నాను. సౌలుకు నా యొక్క సింహాసనాన్ని ఇస్తాను. సౌలుకు తన యొక్క సింహాసనాన్ని ఇచ్చాడు. తన యొక్క సింహాసనము భూలోకమందు దించబడింది. ఎక్కడి నుంచి దించబడింది అంటే పరలోకం. కాలము ప్రారంభమైనది మొదలుకొని ఇశ్రాయేలు కాలంలో రాజుల కాలం వరకు కూడా, రాజుల కాలం ప్రారంభమయ్యేంత వరకు కూడా, అంటే సౌలు యొక్క రాజు వచ్చేంత వరకు కూడా దేవుడు పరలోకంలో నుంచే మనుషులను పరిపాలన చేసేవాడు. తన యొక్క సింహాసనం అందు కూర్చొని దేవుడు పరలోకంలో ఎలాగే తన యొక్క చిత్తము జరుగుతుందో అలాగే భూలోకం కూడా జరిగిస్తూ ఉన్న దేవుని యొక్క పరిపాలనను
మనుషులు తృణీకరించారు, ఇశ్రాయేల్ ప్రజలు తృణీకరించి మాకు లోక మర్యాద చొప్పున ఒక రాజు నియమించు, ఆ రాజు మన మధ్య ఉండాలి. అంటే కనిపించే రాజు కావాలి. స్ట్రైట్ గా చెప్పాలంటే కనిపించే రాజు కావాలి. దేవుడు కనిపించే రాజు కాదు, దేవుడు అదృశ్యుడు, కనిపించని రాజు, అంటే కనబడని రాజు. మాకు కనిపించే ఒక రాజు కావాలి, లోక మర్యాద చొప్పున మా మధ్య ఉండే న్యాయం తీర్చాలని కోరుకున్నాడు. కోరుకుంటే సమూయేలు చాలా బాధపడిపోతే వారు తృణీకరించింది నేను కాదు, వారిని ఏరకుండా నన్నే తృణీకరించారు. వారు కోరుకున్నట్టే వారికి ఒక రాజుని నియమిద్దాం అని దేవుడు సౌలును రాజుగా నియమించాడు. సౌలును రాజుగా నియమించి తాను చేయవలసిన ఒక పరిపాలన సౌలు ద్వారా చేయిస్తున్నాడు. అయితే దేవుడు రాజు కాడా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు రాజే, తాను చేయవలసినది సౌలు ద్వారా చేయిస్తున్నాడు. సౌలు ఇప్పుడు రాజు అయితే దేవుడు రాజు కాడా అంటే దేవుడు రాజే, తాను చేయవలసినటువంటి పరిపాలనను ఈ సౌలు రాజు ద్వారా చేయిస్తున్నాడు. అలా చేయించుకుంటూ వస్తే తర్వాత మనకు అనేక మంది రాజులు వచ్చారు. సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత సొలొమోను యొక్క కుమారుడు రెహబాము తర్వాత యెరోబాము. అలాగే రెండు రాజ్యాలుగా విభజింపబోయింది. అంటే రెండు భాగాలుగా డివైడ్ అయిపోయారు ఒకే జనమే. యెరోబాము రెహబాము ఇద్దరు రెండు రాజ్యాలుగా విడిపోయారు. ఇశ్రాయేలు రెండు రాజ్యాలు అయిపోయారు. ఇశ్రాయేలు ఒక రాజ్యము, యూదా యొక్క రాజ్యం. రెండు రాజ్యాలు విడిపోయిన తర్వాత ఎవరికి కాలంలో విడిపోయింది అంటే రెహబాము యెరోబాము ఇద్దరు రాజులు సొలొమోను పరిపాలించిన తర్వాత ఆ రాజ్యాన్ని 12 గోత్రాలను డివైడ్ చేశారు. 10 గోత్రాలు యెరోబాము పరిపాలిస్తే 2 గోత్రాలను రెహబాము పరిపాలించాడు. అలాగే పరిపాలిస్తూ ఈ యొక్క యెరోబాము ఇశ్రాయేలు పరిపాలించాడు. రెహబాము యూదా గోత్రమును ఇంకా ఇంకో గోత్రం మనస్సే గోత్రమును 2 గోత్రాలను ఈ యొక్క రెహబాము పరిపాలించాడు. అలా పరిపాలించి ఈ యొక్క యూదుల్లో నుంచి రాజులు 19 మంది రాజులు పరిపాలించారు. ఈ యెరోబాము ఇశ్రాయేలు యొక్క రాజ్యంలో సుమారుగా 20 మంది పరిపాలించారు. ఇలాగూ దేవుడు తన యొక్క పరిపాలనను భూలోకమునకు సింహాసనాన్ని దించిన తర్వాత యూదుల్లో నుంచి 19 మంది రాజులు, ఇశ్రాయేల్లో నుంచి 20 మంది రాజులు పరిపాలన చేశారు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే వీరందరికీ కూడా తన యొక్క సింహాసనము, తన యొక్క పరిపాలన ఇచ్చి పరిపాలిస్తూ పరలోకంలో ఉండి తాను భూలోకమునకు పరిపాలన అధికారాన్ని ఇస్తూ సింహాసనాన్ని ఇచ్చి వీరందరి ద్వారా పరిపాలన చేసుకుంటూ వస్తే చివరికి ఏమైంది అంటే చివరి యొక్క రాజు ఆ రాజు పేరు ఏం పేరు అంటే కొన్యా యొక్క రాజు చివరి వాడు. కొన్యా అనొచ్చు, లేదా ఇతనికి ఎకోనియా అని కూడా పేరు ఉంది. ఎకోనియా కొన్యా ఒకడే. చివరి యొక్క రాజు కొన్యా ఒక రాజు వరకు వచ్చేసరికి ఏమైంది అంటే దేవుడు తన యొక్క సింహాసనాన్ని, తన యొక్క పరిపాలనను భూలోకంలో ఇంకా ఏ రాజుకి ఇవ్వకూడదు. ఇక మీద నుంచి ఏ రాజుకు కూడా సింహాసనం ఇవ్వకుండా యూదాలో ఎవ్వడు కూడా రాజుగా ఉండడు అని దేవుడు వాగ్దానం చేశాడు. చదువుదాం మనము
వీరందరి రాజుల గురించి పరిచయం చేసే సమయం చాలు కనుక నేను సాకటి చివరి యొక్క రాజును గురించి నేను చదివిస్తాను. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 14వ వచనం 24వ వచనం. సారీ, నేను తప్పు చెప్పాను. 24వ వచనం చదువుదాం. వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా. మీరు గమనించండి, ఇతను ఈ యూదా రాజులలో చివరివాడు. ఈ యూదా రాజులలో చివరివాడు ఎవరు అంటే కొన్యా. కొన్యాకు మరో పేరు ఎకొన్యా. ఈ కొన్యను గురించి దేవుడు సెలవిస్తున్నాడు. యూదరాజైన యెహోయాకీము కుమారుడు కొన్యా నా కుడి చేతికి సిగ ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసిందనని నా తోడనే దేవుడు ప్రమాణం చేశాడు. నీకు ఇంకా అధికారం ఇవ్వాలని ప్రమాణం చేశాడు. నీకు ఇంకా అధికారం లేదు, నేను సింహాసనాన్ని తీసేస్తున్నానని దేవుడు ప్రమాణం చేశాడు. 28వ వచనం నుంచి 28-30 వచనాల్లో 28 వచనం నుంచి 30 వచనం వరకు అదే అధ్యాయం. కొన్యాను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా, పనికి మాలిన ఘటన, అతడును అతని సంతానమును విసిరివేయబడి తా మెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడి. మీరు గమనించండి, వీరందరూ ఇక్కడ ఏ యొక్క దేశానికి త్రోయబడి అంటే బబులోను యొక్క దేశానికి. ఇశ్రాయేల్ ప్రజలందరూ బబులోను చెరకు కొనిపోయబడ్డారు. చివరి యొక్క రాజు దినాలలో, ఈ కొన్యా యొక్క రాజు దినాలలో ఈ యొక్క యూదులందరూ కూడా, అంటే ఇశ్రాయేల్ యూదా గోత్రానికి చెందిన వారు, ఈ యొక్క 2 గోత్రాలందరూ కూడా బబులోను యొక్క చెరకు తీసుకెళ్ళిపోతున్న యొక్క సమయంలో చెబుతున్నటువంటి మాటలు. దేశమా 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 యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. సంతానహీనుడనియో తన దినములలో వర్ధిల్లని వాడనియో ఈ మనుషుల గురించి వ్రాయుడు. ఏ యొక్క మనుషుడు అంటే కొన్యా యొక్క మనుషుల గురించి వ్రాయండి అని తెలియజేస్తూ, అతడు సంతానహీనుడు, తన దినములలో వర్ధిల్లడు అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. సంతానహీనుడు తన యొక్క దినములలో వర్ధిల్లడనియో ఈ మనుషుల గురించి వ్రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. వారిలో ఎవడును దావీదు సింహాసనం ముందు కూర్చుంటాడని, ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు అని దేవుడు ప్రమాణం చేశాడు. ఈ కొన్యా యొక్క సంతానంలో ఎవడు కూడా రాజుగా ఉంటాడు. ఎక్కడంటే యూదాలో. ఈ యూదాలో ఈ కొన్యా యొక్క సంతానం నుంచి ఎవడు కూడా రాజుగా ఉంటాడు. ఈ కొన్యాకు కుమారుడు కలగరు అంటే సంతానహీనుడు. ఇతను వర్ధిల్లడు అని దేవుడు ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన యొక్క దేవుడు ఈ యొక్క కొన్యా కాలంలో దేవుడు ప్రమాణం చేశాడు. ఈ యొక్క యూదాలో ఎవడు కూడా, దావీదు సంతానంలో నుంచి వచ్చిన ఎవడు కూడా రాజుగా ఉండకూడదు అని దేవుడు ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన యొక్క దేవుడు ఏం చేసాడు అంటే, ఈ ఇశ్రాయేలులో ఎవడు కూడా దావీదు సింహాసనం ముందు రాజుగా ఉండకూడదు అని దేవుడు ప్రమాణం చేసిన దేవుడు రాజుల కాలం అయిపోయేసరికి క్రీస్తు ప్రభువును గురించి ప్రవచించడం జరిగింది. క్రీస్తు ప్రభు గురించి ప్రవచించడం జరిగింది. దేవుడిని ప్రజలను ఏలబోయే ఒక రాజు వస్తాడు అని ప్రవచించడానికి ప్రారంభించాడు దేవుడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో. మీకా గ్రంథం తన రాజును సిద్ధం చేస్తున్నాడు. తన రాజు కొరకు దేవుడు సిద్ధం చేస్తున్నాడు.
కాబట్టి రెండో వచనం బెత్లెహేము ఎఫ్రాతా మీకా గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీకు నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీరు గమనించండి, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నా కొరకు ఇశ్రాయేలు ప్రజలను ఏలబోయేవాడు నీలో నుంచి వస్తాడు అని అన్నాడు. ఎవరిలో నుంచి అంటే యూదాలో నుంచి వస్తాడు. యూదాలో నుంచే రావాలి అని రావాలని దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. అయితే యూదా నుంచి రావాలంటే కొన్య సంతానంలో నుంచి రావాలి. కానీ కొన్యాకు దేవుడు ఏమనిస్తున్నాడు అంటే నీవు సంతానహీనుడు, నీ యొక్క దినాలను నువ్వు వర్ధిల్లని వాడు అని మాట ఇస్తాడు. ఈ కొన్య సంతానహీనుడు అంటే కొన్యాకు కుమారులు లేకపోయేసరికి ఈ యొక్క ఇశ్రాయేలును ఏలబోయే ఒక రాజు, దేవుని కొరకు ఏలబోయే ఒక రాజు యూదాలో నుంచి రావాలి. యూదాలో నుంచి రావాలంటే ఈ యొక్క కొన్య యొక్క రాజు యొక్క సంతానం అన్నది ఆగిపోయింది. ఆగిపోతే దేవుడు ఏం చేశాడు అంటే ప్రవచించాడు. యెషయా గ్రంథం 7:14 12 నుంచి చదివితే ఇంకా అర్థమవుతుంది. దేవుడు తన యొక్క రాజును భూలోకమునకు యూదాలో నుంచి రావడానికి దేవుడు ప్రవచించడం జరిగింది. ఆ ప్రవచనం ఏంటో మనం చదువుతాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. మీరు గమనించండి, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నేను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. యెహోవా నీ మీదికి నీ జనము మీదికి నీ పితరుల కుటుంబపు వారి మీదికి శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అసురు రాజును నీ మీదికి రప్పించును అని. మీరు గమనించండి, ఇందులో కొన్యాకు కుమారుడు లేరు, సంతానహీనుడు అయిపోయాడు. కొన్యాకు లేకపోతే దేవుడు ఏం చేసాడు అంటే ఒక స్త్రీ కన్యక అంటే పురుషుని ఎరగని కన్యక ద్వారా దేవుని కొరకు ఇశ్రాయేలును ఏలబోయే రాజును దేవుడు ఎన్నుకున్న రాజును భూలోకానికి పంపిస్తూ ఉన్నాడు. పంపిస్తూ దేవుడు ఏం చేసాడు అంటే ఒక కన్యక ద్వారా తన యొక్క రాజును, తన ఇశ్రాయేలు పరిపాలించే ఒక రాజును దేవుడు భూలోకానికి పంపించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనకు యేసు ప్రభు ఎలాగూ తాను జన్మించాడో ఆయన విషయాల గురించి చెప్తూ ఉంటాడు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లైన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించాడు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. మీరు గమనించండి, కొన్నే సంతానహీనుడయ్యాడు. దేవుడు కన్యక ద్వారా యేసు ప్రభువును పుట్టించడం జరిగింది. అంటే పురుషుడు ఎరగని పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భవతిని చేపించి దేవుడు తన యొక్క ఇశ్రాయేలును ఏలబోయే తన యొక్క రాజును భూలోకానికి దేవుడు పంపిస్తున్నాడు. పంపించిన యొక్క రాజుకు పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటి అంటే యేసు అనే పేరు పెట్టడం జరిగింది. ఆ యేసు ఈ యొక్క భూలోకమునకు దేనికి వచ్చాడు, దేనికి దేవుడు పంపించాడు అంటే లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 31-33 వరకు. లూకాసు వార్త మొదటి అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడు కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును, మీరు గమనించండి, ఆయనకి ఇస్తాడు. ఎక్కడి నుంచి తీసేసి ఎక్కడికి ఇస్తాడు మీరు గమనించాలి. ఒకసారి మీరు మనసు పెట్టండి. కొన్యాలో దేవుడు ఏం చేశాడు అంటే దావీదు సింహాసనం నీకు ఎప్పుడు కూర్చుంటాడని సింహాసనాన్ని తీసుకున్నాడు దేవుడు. భూలోకంలో ఉన్న సింహాసనాన్ని దేవుడు శాశ్వతంగా పరలోకంలో తీసుకున్నాడు. భూలోకంలో ఇంకా పరిపాలన ఉండకూడదు అంటే భూలోకంలో రాజు ఇంటి పరిపాలన జరగకూడదు అని దేవుడు ఏం చేశాడు అంటే భూలోకంలో ఉన్న సింహాసనాన్ని కొన్యాకాలంలో సింహాసనాన్ని పరలోకంలో తీసుకెళ్ళిపోయాడు. అంటే పరిపాలన అనేది పరలోకంలో ఉండాలని దేవుడు ఆలోచించాడు. ఎందుకనంటే దేవుడు మాట ఇచ్చాడు, నీవు సంతానహీనుడైపోతావు, ఇక మీద యూదాలో ఎప్పుడు కూడా రాజు ఉండడు. తన యొక్క సింహాసనాన్ని భూలోకంలో ఉన్న తన యొక్క భూలోకంలో ఉన్న పరిపాలనను ఈ రాజులను నియమిస్తూ జరిగిస్తున్న యొక్క పరిపాలన తీసివేసి దేవుడు ఇశ్రాయేలును ఏలబోయడానికి ఒక రాజును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. రాజుని గురించి ప్రవచనాలు మనం చదివాం. ఆ రాజు ఎవరునంటే యేసు. ఈ యేసు ప్రభువుని గురించి దేవుడు తన యొక్క ప్రజల్ని ఏలబోయే రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకొని భూలోకంలోకి ఎలా పంపించాలో ఆ విధంగా ఒక క్రమమైన విధానంలో పంపించాడు. పంపించిన యొక్క దేవుడు ఈ యేసు ప్రభువును రాజు చేయాలని ఇశ్రాయేలు ప్రజలు తన కొరకు ఏలబోయే ఒక రాజు అని ఇతను యేసు ప్రభువును పంపిస్తే యేసు ప్రభు భూలోకానికి వచ్చి 30 సంవత్సరాలుగా భూమి మీద జీవిస్తే ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువును రాజు చేయడానికి ముందుకు వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఈయన రాజుగా చేసేయాలి అని ఒక ఆలోచనలో ఉన్నారు. దాన్ని తెలుసుకున్న యేసు ప్రభు వీరందరూ నన్ను రాజుగా చేయడానికి సిద్ధపడిపోయారు అని తాను వాళ్ళ నుంచి తప్పించుకొని ఒంటరిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు వారి మధ్య నుంచి వెళ్ళిపోయాడు? ఎందుకనంటే దేవుడు ప్రమాణం చేశాడు, యూదాలు అంటే యూదాకు క్యాపిటల్ ఏంటి అంటే యెరూషలేము. యూదాకి రాజులు సింహాసనం ఎక్కడ చేస్తారు అంటే యెరూషలేములో. ఈ యెరూషలేములో రాజు ఎవడు కూడా ఉండకూడదని దేవుడు మాట ఇచ్చాడు. అయితే యేసు ప్రభువును రాజు చేయాలని జనులు వచ్చారు. ఎక్కడ రాజు చేయాలి? యెరూషలేములో రాజు చేయాలని ఈ ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. వస్తే యేసు ప్రభు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకనంటే దేవుడు సింహాసనాన్ని భూలోకంలోకి ఉంచలేదు,
తీసాడు, భూలోకం నుంచి తీసి పరలోకం తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు రాజు అవ్వాలంటే భూలోకం రాజు అవ్వాడు, భూలోకంలో రాజు అవ్వాడు. అవడానికి అవకాశమే లేదు భూలోకం. యేసు ప్రభు రాజు అవ్వాలంటే తాను భూలోకంలో ఉండి రాజు అవ్వడానికి అవకాశం లేదు. అందుకని యేసు ప్రభు రాజు అవ్వడానికి, యేసు ప్రభు రాజు అవ్వడానికి, యేసు ప్రభు అవ్వడానికి తాను మరణించాడు. రోమీయులకు రాసిన పత్రిక. యేసు ప్రభు రాజు అవ్వాలి అంటే తాను ఎలాగో రాజు అవుతాడో రోమా పత్రిక 14 వచ్చింది. యేసు ప్రభు బ్రతికి ఉండి శరీర దేహము తనలో ఉండి తాను రాజు అవ్వలేడు. రోమా పత్రిక 14 అధ్యాయము 7వ వచనము నుంచి 9వ వచనం వరకు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. మీరు ఈ విషయాన్ని మనసు పెట్టుకోవాలి. 9వ వచనంలో తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కారణం చెప్పాడు. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. క్రీస్తు చనిపోయి మరలా బ్రతకడానికి గల కారణం ఇందు నిమిత్తం అనే కారణం చెప్పాడు. ఇందు నిమిత్తం అంటే తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండటానికి చనిపోయాడు. మృతులకు సజీవులకు తాను ప్రభువై ఉండటానికి యేసు ప్రభు చనిపోయి మరలా బ్రతికాడు. చనిపోయి మరలా బ్రతికితేనే దేవుడి యొక్క సింహాసనం మందు ఆసీనవ్వగలడు, దేవుని యొక్క పరిపాలన తాను చేయగలడు. తాను దేహంలో ఉండి యూదాలో యెరూషలేములో రాజు అవ్వడానికి అవకాశం లేదు. దేవుడు ఏం చేసాడు అంటే సింహాసనం పరలోకంలో తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి యేసు ప్రభు రాజై ఉండాలి అంటే తాను దేవుడు నిశ్చయించిన ప్రకారంగా చంపబడాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 23-24 వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 22-23 వచనం. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు అది మీరు గమనించారు. దేవుడు ఏం చేశాడంటే ఒక సంకల్పాన్ని నిశ్చయించాడు అంట. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. 32వ వచనంలో 32వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. యేసు ప్రభు దేవుడు నిశ్చయించిన సంకల్పం ప్రకారంగా తాను దుష్టుల చేతులు అప్పగింపబడి శిలువ వేయబడి చంపబడ్డాడు. చంపబడిన యొక్క యేసు ప్రభువును దేవుడు చనిపోయిన యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపిన యొక్క దేవుడు, మృతుల్లో నుంచి లేపిన యొక్క దేవుడు ఎంతవరకు తాన్ని హెచ్చించాడో చదువుదాం ఒకసారి. మృతుల్లో నుండి దేవుడు లేపిన యొక్క యేసు ప్రభువును దేవుడు నియమించాడు అంటే 36వ వచనంలో. అపోస్తలుల కార్యాల 2వ అధ్యాయం 36వ వచనం. మీరు శిల వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా అంటే చాలా గట్టిగా దృఢంగా తెలుసుకోవాలని చెప్పాడు. మీరు గమనించండి, ఇశ్రాయేలును ఏలబోవడానికి దేవుడు ఒక రాజుని ఎన్నుకున్నాడు. ప్రవచించాడు ఏ రాజుని ఎన్నుకున్నాను. ఆ యొక్క రాజు ఎలా భూలోకంలోకి వెళ్ళాలో, భూలోకంలోకి వెళ్తే ఏ ఒక పేరు పెట్టాలో,
ఆ పేరు పెడితే తాను ఎవరి చేతికి అప్పగింపబడాలో, దుష్టుల చేతికి అప్పగింపబడాలి, శిలువ వేయబడాలి. చనిపోయిన తర్వాత దేవుడు నిశ్చయించాడు సంకల్పాన్ని. ఆ సంకల్పం ప్రకారం చనిపోవాలి. చనిపోయిన ఆ యేసు ప్రభువును లేపాలి. లేపిన యేసును ప్రభువుగా దేవుడు నియమించాడు. ప్రభువుగా నియమించి తాను పరిపాలించే ఒక సింహాసనాన్ని, పరలోకంలో తీసుకెళ్లిన సింహాసనాన్ని యేసు ప్రభువుకి ఇచ్చాడు. యేసును ప్రభువుగా నియమించాడు. యేసును ప్రభువుగా నియమించాడు. ఎక్కడ నియమించాడు అంటే ఎక్కడ వరకు యేసు ప్రభు వెళ్ళాడు అంటే, చనిపోయిన యేసు ప్రభు లేపబడిన తర్వాత పరలోకమునకు వెళ్ళిపోయాడు. మనకు లేపబడిన తర్వాత సుమారుగా 40 దినాలుగా శిష్యుల మధ్య నివసించి, తర్వాత యేసు ప్రభు ఆరోహణమయ్యాడు. అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయన. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. సరిపోద్ది. ఇందులో యేసు ప్రభు ఆరోహణం అవుతున్నాడు అంటే భూలోకం నుంచి, వారి మధ్య నుంచి, యెరూషలేములో ఉన్న జనుల మధ్య నుంచి తాను ఆరోహణం అంటే పైకి లేపబడుతున్నాడు. ఒక మేఘం వచ్చింది, యేసు ప్రభువును కొనిపోతుంది. కొనిపోయిన యొక్క మేఘము ఎంతవరకు కొనిపోయిందో దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఆ మేఘంలో కొనిపోతున్న యేసు ప్రభు ఎక్కడ వరకు కొనిపోబడ్డాడు? అది ముందుగానే దానియేలు ద్వారా దేవుడు ప్రవచించడం జరిగింది. ఆ తీసుకెళ్ళిన యొక్క మేఘము ఎక్కడ వరకు తీసుకెళ్ళిందో అందులో మనము చదువుతాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం నుంచి. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా. మీరు గమనించండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోబడుతుంది అని చెప్పిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఒక మనిషి కుమారుడు ఆకాశ మేఘరుడై మనిషి కుమారుని పోలిన యువకుడు వచ్చి ఆ మహావృద్ధుడకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖంలో తేబడింది. అంటే మహావృద్ధుడు అనే ఎవరి గురించి చెప్పబడింది అంటే దేవుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి మహావృద్ధుడు అని చెప్పబడింది. మనిషి కుమారుడు అని ఎవరి గురించి చెప్పబడింది అంటే యేసుని గురించి. ఈ మనిషి కుమారుడు మేఘం మీద కొనిపోబడిన మనిషి కుమారుడు ఎక్కడ కొనిపోబడ్డాడు అంటే మహావృద్ధుడు వారి సన్నిధికి, అంటే దేవుని సన్నిధికి కొనిపోబడిన యొక్క ఈ యేసులో ఆ మహావృద్ధుడకు దేవుడు ఏం చేశాడో 14వ వచనంలో, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడిన. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. మీరు గమనించండి, ఆయన రాజ్యము అని అంటున్నాడు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఎవరి రాజ్యము? దేవుడు ఏదైతే రాజ్యం చేస్తున్నాడో ఆ రాజ్యాన్ని మృతుల్లో నుంచి లేపిన యేసు ప్రభువు దేవుని యొక్క సన్నిధికి కొనుక్కోబడిన తర్వాత తాను తన యొక్క రాజ్యాన్ని యేసు ప్రభువుకి ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు. ఆయన బలాతిశయము చేత క్రీస్తును అది మృతులను చనిపోయిన వారిలో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక
రాబో యుగమునందును ప్రతి నామం పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి ప్రాసమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే చనిపోయిన వాడి నుంచి, అంటే భూమి క్రింద ఉన్న వాడిని లేపి పరలోకమున హెచ్చింపబడి తన యొక్క సింహాసనమందు యేసులో కూర్చోబెట్టి ఈయనే మీరు తెలుసుకోండి, ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోండి, ఈయన్నే మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అని పేతురు గారు ప్రసంగించడం జరిగింది. అలా జరిగిన దాన్ని పేతురు గారు గట్టిగా వారికి తెలియజేస్తున్నాడు. మీరు శిలువ వేసి చంపేసిన ఈ యొక్క యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి అనేసి అన్నాడు. కాబట్టి మీరు గమనించండి, యేసు ప్రభు రాజు అయితే దేవుడు రాజు కాడానంటే దేవుడు రాజే. దేవుడు ఎప్పటికీ కూడా రాజే, సకల యుగాల్లో కూడా దేవుడు రాజే ఉంటాడు. ఆ రాజే ఉన్న దేవుడు తన యొక్క పరిపాలనను మనిషి తృణీకరిస్తే తన యొక్క రాజ్యాన్ని సౌలుకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు, సొలొమోనుకి ఇచ్చాడు. అలాగే ఈ యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి అంటే యూదులకు ఇచ్చాడు, ఇశ్రాయేలుకి ఇచ్చాడు. రెండు భాగాలుగా డివైడ్ అయిపోతాయి. యూదులకు అంటే యూదా గోత్రంలో చెందినవారు అంటే యూదులు అని పిలువబడిన వారికి 19 మందికి తన యొక్క రాజ్యాన్ని ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు 20 మందికి ఇచ్చాడు. చివరి యొక్క రాజు కొన్య యొక్క కాలంలో దేవుడు ఏం చేశాడు అంటే తన యొక్క రాజ్యాన్ని మనుషుల్లో నుంచి ఇంకా ఎవరికి ఉండకూడదు, నేను యూదాలో ఎవరిని రాజుగా నేను ఉంచుకోవట్లేదు, ఉంచాలని ఆలోచన లేదు అని ఆలోచన చేసి తన పరిపాలనను భూలోకంలో ఉండకుండా శాశ్వతంగా పరలోకంలో తీసుకున్నాడు దేవుడు. తీసుకున్న దేవుడు తన కొరకు దేవుడి కొరకు ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి తను రాజును సిద్ధం చేసుకుంటూ ఆ రాజు ఎవరో, ఆ రాజు ఎలా భూలోకంలోకి వెళ్ళాలో, భూలోకంలోకి వెళ్ళిన యొక్క రాజు ఎందుకొరకు వెళ్ళాడో, ఆ వెళ్ళిన యొక్క రాజును ఇశ్రాయేలు ప్రజలు అంటే భౌతిక సంబంధమైన రాజుగా నియమించాలని, అంటే శరీరధారిగా ఉన్న యొక్క దినాల్లో ఆయన రాజు చేయాలని ఆలోచన చేసి దేవుడు వారి నుంచి యేసు ప్రభు వారిలో నుంచి తప్పించుకుని తాను దేవుడు నిశ్చయించిన సంకల్పం ప్రకారంగా దుష్టులకు అప్పగింపబడి సిలువ వేయబడి చనిపోయిన తర్వాత దేవుడు చనిపోయిన యేసు ప్రభువును లేపి తన యొక్క సింహాసనం మందు ఆశీనుగా చేయడం జరిగింది. ఇది యేసు ప్రభు దేవుని కొరకు వేయబోయే ప్రజలు, దేవుని కొరకు ఇశ్రాయేలును ఏలబోయే యొక్క రాజు ఎవరునంటే యేసు ప్రభు. అయితే ఈ యొక్క యేసు ప్రభుకు దేవుడు రాజ్యం ఇచ్చాడు. అంటే ప్రతి వారికి దేవుడే రాజ్యం ఇస్తాడు. కాలం ప్రారంభమైన నుంచి కూడా ఆదాము నోవాహు అబ్రహము న్యాయాధిపతుల కాలం వరకు, ఇశ్రాయేలు కాలంలో వచ్చేసరికి న్యాయాధిపతుల కాలం వరకు, ఈ సౌలు వచ్చేంత వరకు కూడా దేవుడే పరిపాలన చేస్తున్నాడు. పరలోకం నుంచి పరిపాలన జరిగించేవాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పరిపాలన తృణీకరిస్తే దేవుడు తన యొక్క పరిపాలనను మనుషులకు అనుగ్రహించడం మొదలుపెట్టాడు. మానవాతుడైనటువంటి సౌలుకి ఇచ్చాడు. సౌలు నుంచి దావీదుకు, దావీదు నుంచి సొలొమోనుకు, సొలొమోను నుంచి రెహబాముకు, రెహబాము నుంచి అంటే ఇలాగూ రెహబాము, హెరోబాము, రెహబాము నుంచి వచ్చినటువంటి రాజులు సుమారుగా 19 మంది. అలాగే ఇశ్రాయేలు నుంచి వచ్చిన రాజులు 20 మంది. ఇలాగూ అనేక మంది రాజులు పరిపాలన చేస్తే చివరి రాజు అయినటువంటి కొన్య వచ్చేసరికి ఇంకా యూదా ఎప్పుడు కూడా రాజే ఉండకూడదని దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగా తాను భూలోకంలో ఉన్న సింహాసనాన్ని పరలోకంలో తీసుకెళ్ళిపోయి ఇశ్రాయేలు ఏలబోయే రాజును తాను సిద్ధం చేసుకొని ఆ యేసు ప్రభువుకు ఆ యొక్క రాజ్య సింహాసనాన్ని సిద్ధపరిచి యేసు ప్రభువును రాజుగా ఆశీనుగా చేసి ఇప్పుడు యేసు ప్రభువుకు తన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయడానికి యేసు ప్రభువుకు అనుగ్రహించాడు. యేసు ప్రభు ఎంతవరకు ఇశ్రాయేలు ప్రజలను పాలించాలో ఆ యొక్క కాలాన్ని కూడా తెలియజేశాడు. ఎంతవరకు పరిపాలించాలి అంటే 89వ కీర్తన, దేవుని కొరకు ఆ యొక్క ప్రజలను ఈ యేసు ప్రభు ఎంతవరకు పరిపాలన చేస్తాడు, పరిపాలన యొక్క కాలం ఎంత, ఆ యొక్క విషయాన్ని కూడా దేవుడు ముందుగానే తెలియజేశాడు. 89వ కీర్తన
34వ వచనం నుంచి 37వ వచనం వరకు. 34వ వచనం నుంచి 37వ వరకు. నా నిబంధనను నేను రద్దుపరిచాను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండునని, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియో, చంద్రుడు ఉన్నంత కాలము అది నిలుచుననియో, మిట్ట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్టు అది స్థిరపరచబడిననియో, నా పరిశుద్ధతోడని నేను ప్రమాణం చేసి దావీదు నేను అబద్ధమాడను. యేసు ప్రభు యొక్క పరిపాలన కాలం ఏంటంటే సూర్యుడు ఉన్నంత కాలము, చంద్రుడు ఉన్నంత కాలం యేసు ప్రభు పరిపాలన జరిగిస్తాడు. అప్పుడు సూర్యుడు ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం పరిపాలన జరిగించిన యేసు ప్రభు ఈ సూర్యుడిని చంద్రుడిని కాల్చేసే ఒక దినం ఉంది. ఆ దినం ఏంటి అంటే రెండవ ప్రత్యక్షత. రెండవ ప్రత్యక్షత వరకు పరిపాలన చేస్తాడు, అంటే క్రీస్తు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు. తర్వాత ఈ సూర్యుడు చంద్రుడు ఏమవుతారు అంటే కాలిపోతారు. పేతురు రాసిన రెండవ పత్రిక, సూర్యుడు చంద్రుడు కాలిపోయే ఒక దినం వరకు కూడా యేసు ప్రభు పరిపాలన చేస్తాడు, పరిపాలన కొనసాగిస్తాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వేండ్రము అంటే వేడితో, మికటమైన వేండ్రంతో లయమైపోవును, అంటే అవి పాడైపోతాయి. భూమియు దాని మీద కృత్యములను ఏమవుతాయంటే కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవున్నారు కనుక మీరు గమనించండి, సూర్యుడు ఉన్నంత వరకు చంద్రుడు ఉన్నంత వరకు అంటున్నారు కదా, సూర్యుడు ఉండటానికి ఆకాశం కూడా ఉండదు. ఇవన్నీ ఆకాశములు రౌలుకొని లయమైపోనట్లు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మీరు గమనించండి, ఇందులో క్రీస్తు ప్రభు రెండవ ప్రత్యక్షతలో అన్ని కూడా కాలిపోతాయి. అందులో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. తర్వాత ఏమవుతుంది అంటే తన యొక్క పరిపాలన అయిపోయిన తర్వాత దేవుని కొరకు దేవుడు అప్పగించిన యొక్క రాజ్యాన్ని మరలా దేవునికి అప్పగించిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. రాజ్యమును ఏ దేవుడైతే తనకు అప్పగించాడో అదే దేవునికి తాను అప్పగించాడు. అప్పుడు అంతం కలుగుతుంది. అంతం అంటే క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ. కాబట్టి అన్ని కాలాల్లో కూడా దేవుడు ఏమై ఉన్నాడు అంటే రాజు ఉన్నాడు. ఆ పాఠాన్ని ఇంక నేను ఆలోచన చేసేమో, పరలోకంలో దేవుడు రాజు ఉన్నాడు కాలం యొక్క ప్రారంభములో. తర్వాత కాలము ముగింపులో కూడా దేవుడు ఏమై ఉంటాడు అంటే రాజు ఉంటాడు. కాలం ముగింపైన తర్వాత ఏమవుతుంది అంటే నిత్యత్వమే వస్తుంది. నిత్యత్వంలో కూడా దేవుడు రాజు అయి ఉంటాడు. కాలం ప్రారంభంలో నుంచి కూడా, అంటే నిత్యత్వంలో నుంచి మనం ఆలోచన చేసాం, నిత్యత్వం నుంచి దేవుడు రాజు అయి ఉండి కాలము ప్రారంభమై కూడా రాజు అయి ఉండి తర్వాత ఇశ్రాయేల్ కాలం వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రజలు తృణీకరిస్తే తన యొక్క పరిపాలన విధానాన్ని చేంజ్ చేశాడు, కానీ తాను ఎప్పటికీ కూడా రాజు కాకుండా ఉండలేదు. తాను ఎల్లప్పుడూ కూడా రాజు అయి ఉంటాడు. అయితే తన యొక్క పరిపాలనను మనుషుల చేత జరిగించేవాడు. తన యొక్క పరిపాలన మనుషులకు అధికారం ఇచ్చి ఆ మనుషుల యొక్క రాజుల ద్వారా తన యొక్క పరిపాలన కొనసాగించిన యొక్క దేవుడు
కొన్నే వరకు కొనసాగించిన దేవుడు కొన్నే ఒక కాలంలో తన యొక్క పరిపాలన ఇంకా మనుషులకు ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యి ఇశ్రాయేలు ఏర్పడడానికి దాన్ని సిద్ధం చేసిన యేసు ప్రభువును భూలోకానికి పంపించి అతనే నా యొక్క సింహాసనములో కూర్చొని నా కొరకు జనులను పరిపాలించాలని యేసు ప్రభువు నిర్ణయించి యేసు ప్రభువుకు కొంత కాలం ఇచ్చాడు. ఆ కాలం సూర్యుడున్నంత వరకు చంద్రుడున్నంత వరకు యేసు ప్రభు ఆ యొక్క పరిపాలన చేసి దేవునికి అప్పగించాలి. అన్ని కాలాల్లో కూడా దేవుడు రాజు అయినాడు. వీటన్నిటిని మనము ఆలోచన చేసి ఈ యొక్క వచనాన్ని మనం చదివి ముగించేదాం. వీటన్నిటిని మనసులో ఉంచుకోండి. అంటే నిత్యత్వం నుంచి దేవుడు రాజు ఉండి కాలం ప్రారంభమయ్యాక కూడా రాజు ఉండి, కాలం ప్రారంభమయ్యాక ఎవరనంటే ప్రారంభం ఆదాము కూడా దేవుడు రాజు ఉన్నాడు, నోవాహు కూడా దేవుడు రాజు ఉన్నాడు. అంటే ఆదాముకు రాజు ఉన్నాడు, ఆదాము హవ్వకు రాజు ఉన్నాడు, నోవాహు కాలంలో జనులకు దేవుడు రాజు ఉన్నాడు, అబ్రాహాము కాలంలో ఉన్న జనులకు దేవుడు రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు కాలంలో వచ్చేసరికి దేవుడు రాజై ఉండి తన యొక్క పరిపాలనను తన యొక్క రాజరికమును మనుషులు తృణీకరిస్తే, ఇశ్రాయేలు ప్రజలు తృణీకరిస్తే తనకు బదులుగా మరొకరిని అంటే తన యొక్క పరిపాలనను కొనసాగించడానికి వారి మధ్య ఒక రాజును నియమించాడు, సౌలును నియమించి అలాగూ కొన్నే వరకు కొనసాగించిన తర్వాత ఇప్పుడు యూదాలో అంటే భూలోకంలో ఎవరు కూడా రాజు ఉండకూడదు, నా పరిపాలనను ఎవరు కూడా కొనసాగించకూడదు అని ఆలోచన చేసి అక్కడ నుంచి పరలోకంలో డైరెక్ట్ తీసుకెళ్ళిపోతే తర్వాత యేసు ప్రభువును రాజుగా అనుకుని యేసు ప్రభువును ఎలా పంపించాలో ఆ యొక్క క్రమం ప్రకారం పంపించి తాను దేవుడు నిశ్చయించిన ప్రకారంగా తాను చనిపోయి సమాధి చేయబడితే తాను మృతుల్లో నుండి దేవుడు లేపి ఇశ్రాయేలు ప్రజలను అంటే దేవుని యొక్క ప్రజలను పరిపాలించడానికి దేవుడు ఈ యొక్క యేసు ప్రభువును రాజుగా ఎన్నుకొని సూర్యుడినంత వరకు చంద్రుడినంత వరకు ఆ యొక్క పరిపాలన జరిగించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశానికి వరకు ఇప్పుడు యేసు ప్రభు మనందరినీ పరిపాలిస్తున్నాడు. యేసు ప్రభు అందరి హృదయాల్లో కూడా ప్రభుగా ప్రతిష్ఠింపబడి సూర్యుడినంత వరకు చంద్రుడినంత వరకు పరిపాలన కొనసాగిస్తాడు. కాబట్టి ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోవాలని అలాగే ఆ యొక్క వచనాన్ని మనం చదివేసి ముగించుకుందాం. ఆ యొక్క వచనం సకల యుగాల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవుడికి ఘనతయో మహిమయో యుగ యుగములు కలుగును గాక. యుగ యుగములు అంటే యుగ యుగాలు కూడా దేవుడు రాజు అయి ఉంటాడు. యుగ యుగాల దేవునికి ఎందుకు మహిమ కలుగుతుంది అంటే అది యుగ యుగాలు కూడా దేవుడు రాజు అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు రాజు అయి ఉంటే తన యొక్క అధికారాన్ని తన యొక్క పరిపాలనను మనుషులకు ఇచ్చుకుంటూ వచ్చి ఇప్పుడు యేసు ప్రభుకి ఇచ్చాడు. యేసు ప్రభు ఆ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నాడు. కాబట్టి దేవుడు అన్ని యుగాల్లో కూడా రాజు అయి ఉంటాడు. అందుకని యుగ యుగాలకు దేవుడికి మహిమ కలగాలి అని అక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ విషయాలను మనసు తెలుసుకోవాలని ఇంతవరకు శ్రద్ధగా ప్రభుత్వ ప్రభుత్వ యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తామని